అందుబాటులో ఉంటారు. ముందుగా వైఎస్ఆర్ సిపి నేత మేడా సాంబశివరావు గారితో మాట్లాడదాం. మేడా సాంబశివరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి. మీకు పెద్దలు శాంతి ప్రసాద్ గారికి, మిగిలిన ప్యానల్లో ఉన్న రాజకీయ ప్రముఖులందరికీ నమస్కారం. సాంబశివరావు గారు, పార్టీలు సార్ సాంబశివరావు గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రముఖ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, చూసే ఉంటారు మొత్తానికి మీరు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏమనుకోవాలి అంటే, ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు, అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతున్నారు. వైనాట్ 175 అంటంలో ఏదన్నా ఆంతర్యం ఏదన్నా ఉందా? అది మీ వ్యూహం అనుకోవాలా, లేదంటే ఏమనుకోవాలి? వైనాట్ 175 అంటే నిజంగానే 175 గెలిచే సామర్థ్యం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వైసీపీకి ఉందంటారా? అది కాదు సార్, 2019లో మాకు 151 వస్తాయని ఏ ఛానల్ అన్న చెప్పిందా? ఏ అనలైజ్ చేసి చెప్పారా? 151 అంటే మాటలా? రాజకీయ పార్టీలో అలివిగానిదంటూ ఏం లేదు. ప్రజలు ఆకాంక్షిస్తే ఏదైనా అవుతుంది. మేము ఆ కాన్సెప్ట్లోనే మేము రాజకీయ ఎలక్షన్ చేస్తున్నాం, అంతే తప్ప మేము 105, 109 రాజకీయ పార్టీ వ్యూహాలు మా ప్రత్యర్థులు ఆరోపించవచ్చు. ఎవరి అనలైజిస్టులు వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు చెప్పచ్చు. మేము 2019లో మా మేనిఫెస్టో యొక్క నిలకడకనే మాకు ఓట్లు ఇచ్చారు. 151 సీట్ అంటే నాట్ ఆర్డినరీ. 50% ఓట్లు ఇచ్చారు. మా మేనిఫెస్టో ప్రజల్లోకి వచ్చిన తర్వాత, ప్రజలు దాన్ని ఆకాంక్షించిన తర్వాత, మా పరిపాలన చూసిన తర్వాత, నేను TV9కి వచ్చిన ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా అన్ని విషయాలు ప్రతిపక్షాలు ఏమనుకుంటాయో అన్ని రజనీకాంత్ మాట్లాడితే ఆయన స్వయంగా చెప్పాడు. ఏమేమి అనుకుంటున్నా, దేని మీద మా విశదీకరణ ఏంటి అని చెప్పాడు. ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. నాయకుడు యొక్క మేనిఫెస్టోను విశ్వసించాలి. ఆ విశ్వసించినప్పుడు ఎందుకు ఓటు పడవనేది అని ఉందా? 151 వస్తే ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ అనలైజిస్ట్ అయినా, ఏ మీడియా అయినా 2019లో మాకు 151 సీట్లు వస్తాయని చెప్పారా? 110, 120, 110, 105, 110. మా అంచనాలు మాకుండి, ప్రజలు మాత్రం ఉండారు. మేము రాష్ట్రానికి మంచి చేశాను ఉన్నది. ఆ ఛానల్ ఇంటర్వ్యూలో అన్ని 151 సీట్లు ఇవ్వడం వలన మీ మీద పెద్ద బాధ్యతనే పెట్టారు. ఆ బాధ్యత మొత్తాన్ని సక్రమంగా నిర్వర్తించారని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు 151 ఎక్కువ బాధ్యత, 100కు తక్కువ బాధ్యత ఏముండదు. అధికారం మిత్రమా, చెప్పండి. అధికారం ఇచ్చారు, చెప్పండి సార్. అధికారం ఇచ్చిన ప్రకారం మేము చేసాము. ప్రజలకు ఏం చేయాలో మేము చేసాము. ప్రజకి ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలో చేశాము. అదే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు చేశాడు. ఆయన ఏం కట్టాడు, ఏం కట్టలేదు, ఏం చేశాడు అనేది ఇంతవరకు చెప్పట్లా. ఎంతసేపు మట్టి వివేకానంద మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది, వీడి అమ్మ మోడు ఇచ్చాడా, వీడ తాత ఇచ్చాడా, ఇది కాదు కదా చెప్పాల్సింది. నేను 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇది చేశాను. మీరు నన్ను విశ్వసించకుండా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. మీరు నాకు ఈ రాష్ట్రానికి వస్తే 5 సంవత్సరాలు వస్తే ఏం చేస్తానని మన మేనిఫెస్టో రిలీజ్ చేసాడు. మనకు రాష్ట్ర బడ్జెట్ అంచనా ఉంది. ఆ బడ్జెట్ కేంద్ర నిధులు ఎంత వస్తాయి, మనం ఎంత ఎక్స్పెండిచర్ చేస్తాం, పర్ మంత్ ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నాం, ఆయన చేసిన ఎలక్ట్రిసిటీ అప్పుడు ఎంత తీరుస్తున్నాం పర్ ఇయర్, ఎంత అన్ని ప్రజలకి చాలా మంది తెలుసు. మనం మాట్లాడుకుంటున్నాం. మీరు నిన్న చూసే ఉంటారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా సీరియస్ అలిగేషన్స్ చేశారు. వైసీపీ గోండా నాయకులు అందరూ చేశారు సార్. వైసీపీ అది కాదు సార్, చెప్పండి. మీరు మాట చెబితే నేను ప్రధానమంత్రిగా మోడీ గారు ఏం మాట్లాడారు? ఏమన్నా ఏటీఎం పీటీఎం అని మాట్లాడారా? ఏం మాట్లాడలేదే. ఆయన రాజకీయ పార్టీ మా ప్రత్యర్థి పార్టీలతో కలిసి కాబట్టి మా మీద ఆరోపణలు చేస్తారు సహజంగానే. మేము అవినీతి ఆరోపణ చేస్తే కాగేం చేస్తుంది, వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? 5 సంవత్సరాలు చేస్తుంది కదా. ఇవాళ మాట్లాడితే ఎట్లా? 5 సంవత్సరాలు వాళ్ళు ఇస్తున్నారు కదా. ప్రతి కాగ్ని వేదికలో తప్పులుంటే బయట పెట్టచ్చు కదా. నిన్న దానిలో మాట్లాడుతూ సాంబశివరావు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మేము అసలు పట్టించుకోవట్లేదు, ఆయన చిన్న నాయకుడని మేము పెద్దగా పట్టించుకోవట్లేదు, మేము ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారితోనే మాకు ఆపోజిట్ అనుకున్నాం కానీ మరి పవన్ కళ్యాణ్ అనుకోలేదన్నారు. మరి ఇప్పటి వరకు కూడా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ మీదే కూడా మాట్లాడుతూ వచ్చారు కదా, ఏమనుకోవాలి దాన్ని?
అదిగా సార్, మేము పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ, అదో రాజకీయ పార్టీ, మా ప్రత్యర్థి పార్టీ అని ఆయన ఉద్దేశం ఏంటి? అది ప్రత్యర్థి పార్టీ కాదు కదా, అది కూటమిలో ఒక పార్టీ. మమ్మల్ని విమర్శిస్తే మేము విమర్శించాం. ఓకే సార్. మాకు అది ప్రత్యేకమైన పార్టీ. అది 150 సీట్లు పోటీ చేస్తుంది, ఎలక్షన్ కండక్ట్ చేస్తుంది. అదే మేనిఫెస్టో కాదు కదా. మా ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ప్రత్యర్థిగా పార్టీగా పోషిస్తాం. దాంతో కూటమిలో ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, చిన్నాళ్ళ పెద్దాళ్ళని కాదు కదా. అది ప్రధాన అంశమే కాదు మాకు. ఓకే, మరి ఎందుకు తెలుస్తాం ఆయనకి మేనిఫెస్టో ఉందా? ఆయన ఏమైనా ఒక 50 సీట్లు పోటీ చేశాడా? 21 సీట్లు పోటీ చేశాడు. 4-5 పార్టీలతో కలిసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పొత్తు పెట్టుకున్నాడు 3 పార్టీలతో. ప్రధాన పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగిలినాడు కాదుగా. ఓకే ఓకే సార్. మనతో సింగళూరి శాంతిప్రసాద్ గారు ఉన్నారు, జనసేన నేత. ఆయనతో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శాంతిప్రసాద్ గారు. నమస్తే లక్ష్మీనారాయణ సార్, మీకును ప్యానల్ ఉన్న మా పెద్దలు సోదరులకు చూసినట్లు నమస్కారం. శాంతిప్రసాద్ గారు, మీరు వినే ఉంటారు.